ఆ గ్రామాల్లో అడుగు పెడుతుంటేనే పచ్చదనం స్వాగతం పలుకుతుంది. పాడి పంటలు రారమ్మని పిలుస్తాయి. ఎటు చూసినా కళకళ్లాడుతూ అలరారే ఆ గ్రామాలను ఇప్పుడు భయం వెన్నాడుతోంది. తమ గ్రామాలకు ముప్పు వాటిల్లిందని జనం రోడ్ల మీదకు వస్తున్నారు. వారికొచ్చిన కష్టమేంటి? వారిని భయపెడుతున్న అంశమేంటి? పల్లెసీమలు దేశానికి పట్టు కొమ్మలు అన్నారు మహాత్మా గాంధీ. అలాంటి పల్లెల రూపురేఖలు మారి విలీనం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పుడు వ్యవసాయం చేసుకుంటూ పచ్చగా కనబడే పల్లెలు ఇప్పుడు ఆందోళనకరంగా మారిపోతున్నాయి. విలీనమవుతున్న పల్లె బతుకుల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ కి సమీపంలో ఉన్న గ్రామాలను విలీనం చేయాలి అన్న ప్రతిపాదన ఇప్పుడు కొత్త వివాదానికి తెరతీశాయి. కార్పొరేషన్ లో మరో 4 గ్రామాలను విలీనం చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి కూడా పంపించారు అధికారులు. గోపాల్పూర్, దుర్సేడ్, బొమ్మకల్, చింతకుంట గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్ లో కలిపేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. బొమ్మకల్, చింతకుంట గ్రామాలు కరీంనగర్ పట్టణానికి కాస్త దగ్గరగా ఉన్న దుర్సేడ్, గోపాల్పూర్లు మాత్రం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ 4 గ్రామాల్లో ముఖ్యంగా 95% వరకు వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. అంతేగాక గ్రామీణ ఉపాధి హామీ కూలీలు కూడా ఈ గ్రామాల్లో అధికంగా ఉన్నారు. రైతు కూలీల సంఖ్య కూడా ఎక్కువే. గోపాల్పూర్ గ్రామాన్ని కూరగాయల సాగు గ్రామంగా పిలుస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా కూరగాయల సాగు చేసేది ఈ గ్రామమే. ఎప్పుడైతే విలీన ప్రతిపాదన వచ్చిందో అప్పటి నుంచి రైతులకు భయం పట్టుకుంది. తమ పల్లె వాసన కనుమరుగై పన్నుల భారం పెరిగి బతకడమే కష్టమవుతుందని ఆందోళనకు గురవుతున్నారు. మాకు వ్యవసాయం ఉండాలి, మాకు కర్మర్ల కలపద్దు, మాది మాకే ఉండాలి. మేము ఎప్పటోలే చేసుకుంటేనే బతుకుతాము. అట్లయితే మేమేడ బతుకుతాం? మేము ఆడ కర్మర్ల షిట్లా కలిస్తే మేము బతుకుతామా? కూలి చేసుకునేటోళ్ళు ఉన్నారు, కైకిలు చేసుకునేటోళ్ళు ఉన్నారు, ఈ ఇది ఇది ఏదేందో ఉపాధి పని చేసేటోళ్ళు ఉన్నారు. అట్లా చేసుకుంటే బతికేటోళ్ళు ఉన్నారు. ఈడ ఎక్కువ సిటీలో తిని కూర్చుండి తినేటోళ్ళు లేరు. ఈడ ఒకసారి కరీంనగర్ కార్పొరేషన్ లో ఈ గ్రామాలు విలీనమైతే రియల్టర్లు రెచ్చిపోతారని భయపడుతున్నారు. బొమ్మకల్, చింతకుంటలో కూడా అధికంగా వ్యవసాయమే చేసుకుంటారు. తెల్లారితేనే కరెంట్ల పొంచి, సేంద్ర పొంచి, ట్రాక్టర్లు పట్టుకొని దున్నుకునుడు, వ్యవసాయం చేసుకునేటోళ్ళమే. కానీ ఇక్కడ నౌకరుగా లేనే లేరు. మొత్తం మీద కట్టం చేసి బతికేటోళ్ళమే. వ్యవసాయం భూములన్నీ బీడు పడిపోతాయి. ఎక్కడ భూములన్నీ అది అయిపోతాయి. ఇప్పటికే ఈ 4 గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉద్యమ కార్యాచరణను రూపొందించే పనిలో పడ్డారు గ్రామస్తులు. గతంలో కరీంనగర్ లో విలీనమైన గ్రామాల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పన్నులు మాత్రమే పెరిగాయి తప్ప కనీస అవసరాల కల్పన జరగలేదు. అంతేకాకుండా గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు కావడంతో కూలీ నాలీ చేసుకునే వారికి పని దొరకని స్థితి ఎదురైంది. పచ్చని పొలాలన్నీ రియల్ ఎస్టేట్ గా మారిపోయాయి. తీగలగుట్టపల్లి, పల్లంపహాడ్, అలుగునూర్, సదాశివపల్లి ఈ గ్రామాలన్నీ గత ఎన్నికల ముందు విలీనం చేశారు. అక్కడ ఏమాత్రం అభివృద్ధి జరగకపోవడంతో ఇప్పుడు తమ గ్రామాలను విలీనం చేయవద్దని ఆ 4 గ్రామాల వారు కోరుతున్నారు. మా ఊర్లే మేము ఉపాధి పని చేసుకొని బతుకుతాం. ఇది కర్మాల సిటీలో కలుపుతామంటారు. సిటీలో కలపడానికి ఎవలయ్యా సొమ్ము, ఎవలవ్వ జాగిరి? ఇక్కడ మా ఊరు, మా పల్లె, మా వాడ, మా ఇండ్లు, మా కష్టం చేసుకుని మేము బతుకుతాను. సిటీలో కలిపితే మేము ఎట్లా బతుకుతాం? కూలి చేసుకునేటోళ్ళము. మా ఊరికి వచ్చి మా ఊరిని కలుపుతామని మమ్మల్ని బెదిరిస్తారు. ఎందుకు ఇట్లా చేస్తారు? మేము ఎట్లా బతుకుతాం? ఉపాధి పని 700 మంది ఉన్నాం. ఉపాధి పని చేసుకొని బతికేటోళ్ళం, వ్యవసాయ కూలీలు. మా ఊరు అలా కలపద్దు, సిటీలో కలపద్దు. ప్రాణం పోయినా సరే తమ గ్రామాలను కరీంనగర్ లో విలీనం చేయనివ్వమని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నామని తమ పొట్ట కొట్టడం సమంజసం కాదంటున్నారు. తమపై ప్రభుత్వం ఎందుకు పగబట్టిందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి గారికి మేము పొన్నప్రభాకర్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అందరి తరఫున, గ్రామం తరఫున మీ ప్రతిపాదన విరమించుకోండి, ఆలోచన విరమించుకోండి. విరమించుకున్నట్టయితే మేము ప్రజలందరినీ ఉద్యమం ఖచ్చితంగా చేస్తాము. కలెక్టర్ గారిని కలుస్తాము, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారిని కూడా కలిసి మేము రిక్వెస్ట్ చేస్తాము. పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలంటారు. అలాంటి స్వచ్ఛమైన, ప్రశాంతమైన పల్లెలను అభివృద్ధి పేరిట కల్లోలానికి గురిచేయటం ఎంతవరకు సబబు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మరోసారి విలీనంపై ఆలోచించాలని కోరుతున్నారు గ్రామస్తులు.
90% పైగా ఇక్కడ వ్యవసాయం చేసుకొని జీవిస్తారు. ఇప్పటికీ పూర్తిగా గ్రామీణ వాతావరణంలో జీవనం కొనసాగుతుంది. ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క ప్రతిపాదన సిద్ధమైందో అప్పటి నుంచి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఎట్టి పరిస్థితుల్లో విలీనానికి మేము ఒప్పుకోము, విలీన ప్రతిపాదన వెంటనే రద్దు చేసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు స్థానిక రైతులు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.